ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా సినిమాని చూసి ఇంత సక్సెస్ చేసినందుకు సో వెరీ మచ్ థ్యాంక్ యూ. అండ్ అండ్ బేసిక్లీ అంటే కొంతమందిని ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలండి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ టు అనురాగ్ టు గెట్ మీ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫస్ట్. అండ్ ఆల్సో అంటే ఆల్సో ఏంటంటే మనకి మేము గడిపిన మంత్స్ ఏవైతే ఉన్నాయో ప్రీ ప్రొడక్షన్లో, అండ్ ఆల్సో తను ఒక ఆ కొలాబరేషన్కి ఓపెన్గా ఉండడం, మా డిస్కషన్స్లో నన్ను అలౌ చేయడం ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్, అది చాలా హెల్ప్ చేసింది మా ఫిల్మ్కి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ టు ఆల్ ద ఏడీస్ ఇన్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, మెయిన్లీ అన్వేష్ అండ్ జగదీష్, సుహానా అండ్ రవి. సో ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ దే హెల్ప్డ్ ఎ లాట్ అండి. అంటే మాకు చాలా లిమిటేషన్స్ అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ లొకేషన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో అది చాలా హెల్ప్ అయింది వాళ్ళు కోఆర్డినేషన్ అదంతా. అండ్ మై మెయిన్ మ్యాన్ అన్వేష్ వరాలా. సో హీస్ మై అసోసియేట్. అండ్ వీ వేర్ చాలా స్మాల్ టీమ్ అండి మేము, లైక్ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్, బట్ లైక్ హీ వాజ్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ ఎవ్రీథింగ్ అదర్ దెన్ మీ. సో అది చాలా. అండ్ ఆల్సో ఈవెన్ మై కెమెరా టీమ్ ఫర్ దట్ మ్యాటర్, లైక్ మధు అండ్ మురళి గారు అండ్ ఆల్సో రాజిరెడ్డి గారు. సో వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. అండ్ ఆల్సో మై లైటింగ్ టీమ్. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. అదర్వైజ్ నేను షూట్ చేయడం కానీ సపోర్ట్ కానీ అవన్నీ బాగా కుదిరాయి. సో ఐ హోప్. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ నరేష్ గారు, విచ్ ఐ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ మెనీ ఫిల్మ్స్ అండ్ ఆల్సో ది అదర్ యాక్టర్స్ యాజ్ వెల్. అండ్ దే వెరీ వెరీ కోఆపరేటివ్. నేను ఒకవేళ వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పెట్టినా సరే ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో కొంచెం రెస్ట్రిక్ట్ చేసినా కూడా, సో దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఐ టోల్డ్ నరేష్ సార్ అండ్ ఆల్సో రాగ్ అండ్ ప్రియా ఫర్ దట్ మ్యాటర్, అది చాలా బాగా హెల్ప్ చేశారు వాళ్ళు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫిల్మ్. అండ్ ఐ హోప్ ఇంకా బాగా వెళ్తుందని ఆడియన్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నన్ను ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేసిన మై డైరెక్టర్ అనురాగ్కి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ప్రొడక్షన్ డ్రీమ్ ఫార్మర్ సుధీర్ గారు అండ్ టీమ్ అండ్ ఈటీవీ విన్. నేను ప్యారల్గా చేస్తున్నాను ఈటీవీ విన్తో. చాలా కంఫర్టబుల్ టీమ్. అండ్ ఇంత సక్సెస్ తెచ్చిపెట్టిన ఆడియన్స్కి, ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సినిమాలో ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. అది ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి అవసరం. అది ఫ్యామిలీస్తో కలిసి చూడాల్సిన సినిమా కంపల్సరీ. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ అనురాగ్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. I'm from Chennai, but this is my third Telugu project that I'm doing, and the industry has been very, very kind and welcoming. Thank you, Anurag, ETV, Sudhir Garu. And I think I was able to bring out what the actors, cinematographers, and the entire team tried to convey. It feels very good. It's like more a comfort film and comfort food. I hope I get to do more such projects. Thank you. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ వచ్చిన ముఖ్య అతిథులందరికీ చాలా థ్యాంక్ యూ. ఈరోజు సక్సెస్ మీట్ నేను ఐఎమ్ స్టిల్ అనేబుల్ టు ప్రాసెస్ దట్ మా మూవీ ఇంత పెద్ద హిట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. అండ్ ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సార్ యూ చాలా చాలా స్పెషల్ నాకు. అండ్ థ్యాంక్ యూ. అంతేనా? నేను ఇంకా చాలాసేపు మా క్యారెక్టర్ చాలా చాలా బాగా తీసుకున్నారు. అండ్ ద లాస్ట్ క్లైమాక్స్ సీన్ వాజ్ అమేజింగ్. అందరికీ నమస్కారం. నేను రవి మహాదాస్యం అండి. మనం సక్సెస్ మీట్ ఇప్పుడు చేసుకుంటున్నాం, కానీ నేను అనురాగ్ నాకు కథ చెప్పినప్పుడే సక్సెస్ మీట్ విజువలైజ్ చేసేసుకున్నాను. అది అనురాగ్ కథ మీద, రైటింగ్ మీద, డైరెక్షన్ మీద నమ్మకం అండి. థ్యాంక్ యూ అనురాగ్. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మీ ఇంటు దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండి. నేను ఇంత గొప్ప కాస్టింగ్, నరేష్ గారు నా ఫేవరెట్ యాక్టర్ అండి. నరేష్ గారు, రాగ్, ప్రియా, తరుణ, అందరూ, శ్రీలక్ష్మి గారితో అందరితో కలిపి యాక్ట్ చేయడం అనేది ఐ ఫీల్ లైక్ అ బ్లెస్సింగ్. అండ్ డ్రీమ్ ఫార్మర్స్కి, ఈటీవీ విన్కి, నితిన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. సూపర్. సో డ్రీమ్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ. ఇది యాక్చువల్లీ నా ఫస్ట్ ఫిలిం. ఐ డెంట్ ఇమాజిన్ దట్ ఐల్ బీ హియర్ ఇన్ ద సక్సెస్ మీట్, బట్ థ్యాంక్ యూ. ఎంత సక్సెస్ఫుల్గా
ఈ మీట్లో ఇక్కడ నేను ఉంటాను అని అనుకోలేదు. అండ్ అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు, బికాస్ యూ గేవ్ దట్ కంఫర్ట్ జోన్ అండ్ యూ మేడ్ మీ యాక్ట్ ఇన్ దట్ వే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వన్. అండ్ our producers సుధీర్ గారు అండ్ ఈటీవీ వెన్ టీమ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సారీ లేట్ చేస్తున్నాను, బట్ ఏం లేట్ చేయట్లేదు. నేను జస్ట్ రాగ్తోనే నా కాంబినేషన్ షార్ట్స్ ఉండిందండి. లైక్ తనతోనే యాక్ట్ చేశాను, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళ అందరితో లైక్ కాస్ట్ అందరితో ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉండింది నాకు. నరేష్ గారు, శ్రీలక్ష్మి అమ్మ, ప్రియదర్శిని గారు, రవితేజ అండ్ వీళ్ళందరితో ఒక మంచి బాండ్ అనేది క్రియేట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కైండ్. అండ్ ఐశ్వర్యాని ఇంత ఓన్ చేసుకుంటారని నేను అసలు ఇమాజిన్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, మీడియా అన్నలందరికీ, సిస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి విహారయాత్రని ఇంత విజయవంతం చేసింది మీరే ఖచ్చితంగా. సో జస్ట్ 2 minutes ఆఫ్ యూర్ టైం అండి. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ట్రెడిషన్ ఏంటంటే ఒక 2 days తర్వాత 3 days తర్వాత ప్రమోషన్కి సక్సెస్ మీట్ చేస్తూ ఉంటాం. బట్ సినిమా రిలీజ్ అయ్యి 32 days అయిన తర్వాత సక్సెస్ మీట్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ అన్ ఆర్గానిక్ సక్సెస్. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ వీరాంజనేయులు విహారయాత్ర అండి. మెయిన్గా ఏంటంటే సార్, ఇందులో ఉన్న బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటంటే మనం ఏదైనా సినిమా వస్తున్నప్పుడు కేటగరైజ్ చేస్తాం. కుర్రాళ్ళు చూసే సినిమా, పెద్దవాళ్ళు చూసే సినిమా అని చెప్పి. బట్ ఈ సినిమా అమ్మమ్మ గారి దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ చూసిన సినిమా. సో అది ఎప్పటికీ మాకు గుర్తుంటుంది ఈ సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వి విల్ మిస్ దిస్ జర్నీ అండి. ఎందుకంటే అనురాగ్ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి షూట్ వరకు ఎవ్రీడే ఒక విహారయాత్రే మాకు. అంటే మనసులో ఒక ధైర్యం, నెక్స్ట్ ఏం వస్తుంది అని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఓకే విహారయాత్ర వస్తుందని. సో వీఆర్ వెరీ హ్యాపీ. విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అనురాగ్, ప్లీజ్ రైట్ ద సీక్వెల్ మ్యాన్. వీరాంజనేయులు విహారయాత్ర 2 అవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే సో రిజల్ట్ మన చేతిలో లేదంటారండి. రిజల్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు. బట్ రిజల్ట్ కంటే ద జర్నీ మీన్స్ మోర్ దాన్ ద రిజల్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఒక అద్భుతమైన జర్నీ ఇది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఇవాళ మేము బాగా మిస్ అవుతుంది ప్రియదర్శిని గారిని అండ్ శ్రీలక్ష్మి అమ్మ గారిని. సో శ్రీలక్ష్మి గారిని. సో శ్రీలక్ష్మి గారు మా థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మమ్మ గారు గుర్తొచ్చారు మిమ్మల్ని చూస్తే. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా మీరు యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీనికి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ 2 ఉన్నాయండి. మెయిన్గా అంటే చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి రిలీజ్ అయినప్పటి నుంచి. మెయిన్గా ఏంటి అంటే మా అంకుల్ అంటే మా మామయ్య గారు ఇప్పుడు వచ్చారు, ఆయన అక్కడే ఉన్నారు. సో ఆయన సినిమా చూసి రామోజీరావు గారు ఉంటే చాలా ఆనందపడేవారు ఆయన మాకు. థ్యాంక్ యూ. సో రెండో కాంప్లిమెంట్ వచ్చేసి మా అమ్మమ్మ గారు సినిమా చూసిన తర్వాత అరే నాకు సినిమా చూసినట్లేదు ఇంట్లో ఉన్నట్టుంది అన్నారు. సో అంతకు మించిన సక్సెస్ ఏం లేదండి. సో కలెక్షన్స్ కానీ వ్యూవింగ్ మినిట్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. బట్ వెరీ ఫ్యూ ఫిలిమ్స్ సక్సెస్ కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాయి. వీరాంజనేయులు ఇవాళ రెస్పెక్ట్ ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కానీ మేము వీరాంజనేయులు విహారయాత్ర చూస్తాం అంటే ఒక రెస్పెక్ట్తో చిన్నప్పుతో చూస్తున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇది డబ్బా కొట్టుకున్నట్టు అసలు కాదండి, ఇది జస్ట్ గ్రాటిట్యూడ్ మీ అందరికీ. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ప్రీ రిలీజ్లో చెప్పాను, ఇలాంటి కంటెంట్ చూస్తే ఇంకా ఫ్యామిలీ సినిమాలు చేయడానికి మాకు తోడ్పడుతుందని. సో అందరూ పైరసీలో చూడొద్దంటే మా మాట విని చూడని ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. వినకుండా చూసి అయినా పెద్ద విజయం చేసిన వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నా దగ్గరికి నాదొక చిన్న వీడియోతో ట్రెండ్ అయింది ముందు వచ్చి బ్రో మేము పైరసీలో చూసామని ప్రౌడ్గా చెప్పారు. ఎలా ఉంది బ్రో అంటే సినిమా చాలా బాగుంది అన్నారు. సో అది చాలు బ్రో అని చెప్పాను, ఎక్కడ చూసారని కాదు. సో నెక్స్ట్ టైం సీక్వెల్కి వాళ్ళు కూడా డైరెక్ట్ ప్లాట్ఫామ్లోనే చూస్తారు అనుకుంటున్నాం. సో అండ్ కమింగ్ టు యాక్టర్స్, ప్రియ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్మయూర్, our journey is going to continue now. Thank you so much. Raviteja, thank you so much. Aishwarya, thank you so much. And all of you, thank you so much. My friend Sai Krishna, so without his support this wouldn't have been possible. ఎందుకంటే ఈ సినిమా తీసుకున్నప్పుడు కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇలాంటి సినిమాలు ఓటీటీలో చూడరు, ఆ బోల్డ్ కాంటెంట్ లేదు, ఆ దీంట్లో కొన్ని కావాల్సింది లేదని తప్పేం పట్టట్లేదండి. అవేం లేదు అంటేనే బోల్డ్ కాంటెంట్ అని మా దృష్టిలో ఉండేది. సో దిస్ ఈజ్ అ బోల్డ్ కాంటెంట్. ఎలాంటి పారామీటర్స్, ఎలాంటి క్యాల్కులేషన్స్ తీసుకున్న సినిమా నౌ ఇట్ ఈస్ డిఫైనింగ్ ద ఫ్యూచర్ జానర్స్.
సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ వీరాంజనేయులు విహారయాత్ర జరగడానికి ముఖ్య కారణం నరేష్ గారు. సార్ నవరసరాయ అని ఊరికే అన్నారు సార్. లాస్ట్లో చేతిలో అగ్రిమెంట్ పేపర్స్ పెట్టినప్పుడు శ్రీలక్ష్మి గారిని చూస్తూ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సార్ ఎక్కడ ఉంటామో మళ్ళీ మనం ఎప్పుడు పని చేస్తామో తెలుసు సార్. బట్ నేను నాకు ఒక ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఇఫ్ ఐ కెన్ లుక్ బ్యాక్ అండ్ టెల్ ఏం చేసావంటే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అని చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. సతీష్ వేగేశ్వర గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అందరికి ఉదయ్ గారు, నందు, సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఆయన రావట్లేదని చాలామంది అడిగారు. సినిమాలు కూడా చూస్తే ఆయన వినిపిస్తూ ఉంటారు. సో ఆయన ఇప్పటికీ మనకు వినిపిస్తూనే ఉంటారు. ఆయన బ్రహ్మానందం గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. సీక్వెల్లో మీరు కనిపిస్తారు, ఖచ్చితంగా కనిపించాలని అరుణాగిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అతి త్వరలో మళ్ళీ ఇంకో సినిమాతో కలుద్దాం. ఈటీవీ విన్ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ ఆల్, విల్ నెవర్ ఎవర్ డిసప్పాయింట్. ఒక సైడ్ 90s చూశారు, శశిమోదరన్ చూశారు, వీరాంజనేయులు, ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు బాగా ఆడుతుంది. సో ఇది కంటిన్యూ చేయాలంటే మీ అందరు సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. మనం తరచూ కలుస్తూనే ఉన్నాం. బట్ ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ వన్ థింగ్. ఈ సినిమా ఇందాక నితిన్ చెప్పినట్టు ఆన్ పేపర్ ఇట్ ఈస్ వెరీ వెరీ బోల్డ్ సినిమాని. ఎందుకంటే ఇలాంటి సినిమా అనురాగ్ మీకు చూసినప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే అంకుర్ చాలా బాగా తీస్తున్నాడు, రాగ్, నరేష్ గారు, ప్రియా అయితే చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. మీకు చాలా మంచిగా అనిపిస్తుంది సినిమా. బట్ ఆన్ పేపర్ చూస్తే టూ టఫ్ ఛాలెంజ్ టు డూ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బికాస్ ఆఫ్ ఓటీటీ అండ్ ఆల్. బట్ ఈ స్క్రిప్ట్ని బాగా నమ్మింది వ్యక్తులు ఎవరంటే ఇద్దరు, ఒకటి నితిన్ అను, ఇంకోటి అనురాగ్. రాసింది కాబట్టి అతను నమ్మాడు. ఇతను ఫస్ట్ ఏం చూసాడు నాకు తెలియదు, ఇతను నమ్మాడు. సో దే స్టార్టెడ్ పుషింగ్ మీ అవుట్ ఆఫ్ దిస్ లైన్, చేద్దాం అని. సో స్క్రిప్ట్ చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే చెయ్యాలి ఈ సినిమా. సో నెక్స్ట్ 2 people who are really fought with me is Tanmay and Bhavishya లేరనుకుంటా. Tanmay and Bhavishya, so who is a part of our team. They really వచ్చింది భవిష్య భవిష్య గారు ఎక్కడున్న ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. యా, వెల్కమ్ భవిష్య గారు. సో షీ ఫాట్ విత్ మీ అలాట్. ఈ సినిమా ఖచ్చితంగా తీయాలని. సో విత్ అందరి థింగ్స్తోనే ముందుకెళ్ళింది. ఆ తర్వాత ఇట్స్ జర్నీ, యూనో హౌ ఫాస్ట్ సక్సెస్ ఇట్ ఈస్. లైక్ టు థ్యాంక్ ప్రెస్ అండ్ మీడియా. మీరు లేకపోతే ఈ సినిమా దూరం వెళ్ళేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్ మోర్ పర్సన్. ఎప్పుడు కనిపించరు బట్ శేఖర్ ఉన్నారు. శేఖర్ మా పిఆర్ఓ వంశీశేఖర్. సో ఎనీ టైమ్ ఈజ్ అవైలబుల్ విత్ అస్. సో టు ప్రమోటింగ్ దిస్ ఫిలిం. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఆయన చేసిన ఈ సినిమాలో. ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఫర్ అస్ ఇన్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ చెప్పాలండి నన్ను పిలిచినందుకు. సో యాక్చువల్లీ ఇలా మైక్ సో అనురాగ్కి థ్యాంక్స్ చెప్పాలి. నన్ను పిలిచినందుకు ఇలా మైక్ ఇస్తాను నాకు చెప్పలేదు. ఇది కొంచెం బ్లాక్ మెయిలింగ్లోకి వస్తుంది. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్ టు ఎవ్రీబడి ఇన్ ద టీమ్. ఐ నో నితిన్ ఇన్ పర్సన్ అండ్ అనురాగ్ ఈరోజు ఉదయం ఫోన్లోనే మాట్లాడడం. అండ్ నీకు విషయం చెప్పాలి అనురాగ్, మీ డిఓపి నాతో షార్ట్ ఫిల్మ్తోనే స్టార్ట్ చేశాడు అంకురు. ఒక్కసారి అనుభవాలు అడిగి కనుక్కో. సో ఎనీవే ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ ఇలాంటి ఫిల్మ్స్ వస్తున్నప్పుడు వీ ఫీల్ మనకు మంచి మోటివేషన్ వస్తుంది టు మేక్ మచ్ మోర్ గుడ్ కాంటెంట్. అండ్ ఐ హోప్ అనురాగ్ విల్ కంటిన్యూ ఇట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్, ఆల్ ద బెస్ట్. కనుక్కోమన్నారు అంకుర్ గారిని అంటే అది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. యాక్చువల్లీ నేను ఇక్కడ ఎవరికి చాలామంది తెలియదు, బట్ నాకు ఇక్కడ చాలామంది తెలుసు. సో బ్రో థ్యాంక్స్ అనురాగ్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అండ్ స్టేజ్ ఫీస్ మీ. సో యాక్చువల్లీ నాకు ఈ సినిమా చాలా నచ్చిందండి. అంటే నేను ఎగ్జైట్ అవ్వడానికి నాకు యాక్చువల్లీ పాయింటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను పర్సనల్లీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫ్యామిలీ సినిమాస్. అందులో ఫ్యామిలీతో ట్రిప్ అనగానే నేను కనెక్ట్ అయిపోయాను. పైగా నరేష్ గారు నాకు చిన్న గ్లిమ్స్ ఇస్తుంటారు షూటింగ్లో, ఇలా వస్తుంది అలా వస్తుందని. సో చాలా ఎగ్జైట్ అయ్యాను. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అవుట్పుట్ చూశాక. అండ్ ప్రతి సినిమాలో ఒక టేక్ అవే ఉంటుంది. నాకు అలా ఈ సినిమాలో ఒక టేక్ అవే ఉంది. ఐ వాంట్ టు డూ అ పర్సనల్ ట్రిప్ విత్ ఫ్యామిలీ ఈ సినిమా చూశాక. సో గోవాకేనా, అది కూడా చెప్పండి. ఎక్కడికైనా అంతే. సో థ్యాంక్స్ అనురాగ్, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ రియలైజ్ హౌ ఇంపార్టెంట్ అ ఫ్యామిలీ ఈజ్ అండ్ హౌ ఇంపార్టెంట్ అ ఫాదర్ ఈజ్. థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ నెక్స్ట్ నరేష్ గారి గురించి చెప్పాలి. సార్, వీఆర్ యాక్చువల్లీ గ్లాడ్ టు హ్యావ్ యూ. అంతే, దీని మించి నేను చెప్పలేను. యు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు అస్.
మాలాంటి డైరెక్టర్స్ అందరూ వీ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. సో ప్లీజ్ అప్పుడప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సో అండ్ ఐ నో రవి ఆల్సో. కంగ్రాట్స్ రవి, కంగ్రాట్స్ రాగ్ప్రియ, కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్, ఎస్పెషల్లీ ఈటీవీ అన్న వాళ్ళకి చాలా హ్యాపీ అండి. యూఆర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ అండ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ సినిమాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఎంకరేజ్డ్ ఫ్యామిలీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ అంటే ఈ మూవీ ఐ డోంట్ నో, అంటే చాలా అదొక చిన్న వెలితిగా ఉంది. ఒక జర్నీ ఒక 10 months ముందు స్టార్ట్ అయిన జర్నీ ఇవాళతో ఫార్మల్గా ఒక ఎండ్ అయిపోతుందని ఒక చిన్న సాడ్ ఫీలింగ్ ఉంటుంది కదా ఒక జర్నీ అయిపోయిన తర్వాత, మొత్తం ఇంటికి వచ్చాక మళ్ళీ బ్యాగ్లు వేసేటప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది లోపల, ఒక చిన్న బిటర్ స్వీట్ ఫీలింగ్ అన్నమాట. బట్ ఎనీవేస్ బేసికలీ ఒక సక్సెస్ అంటే లైక్ సక్సెస్ వెన్ ఇట్ ఈస్ యూనో ఏదో గురూజీ చెప్తున్నట్టుంది యాక్చువల్లీ. అలా సో కొంచెం ఓవర్వెల్డ్ ఉన్నా నేను. బేసికలీ సక్సెస్ వెన్ యూనో ఎవ్రీ వన్ సెలబ్రేట్స్ ఇస్ యాజ్ ఎ ఓన్ అనమాట. అంటే వాళ్ళు సక్సెస్ లాగా ఫీల్ అయ్యారు ఈ సినిమాని, ఎందుకంటే వాళ్ళే ఓన్ చేసుకున్నారు. చాలా మంది ఫ్యామిలీస్లో అంటే యంగ్స్టర్స్ సినిమాలు రివీల్ చేయడం, వాటి గురించి ఎక్స్ప్రెస్ చేయడం మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో అనేది సహజమే, అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. కానీ ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ఒక 50 years ప్లస్ వాళ్ళు ఫేస్బుక్ ఓపెన్ చేసి నానా తంటాలు పడి టైప్ చేసి 10 లైన్లు 20 లైన్లు పెట్టి రివ్యూస్ రాశారు. వాళ్ళు దే ఆర్ నాట్ రివ్యూవర్స్, దే ఆర్ జస్ట్ ప్యూర్ ఆడియన్స్. వాళ్ళు అంత టైం తీసుకొని కేటాయించి ది పోర్ దేర్ హార్ట్ అవుట్ అండ్ రాసినందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. వాళ్ళు సో ఆల్ దీస్ ఆర్ నేమ్లెస్, బట్ వాళ్ళు ఎంతోమంది రాశారు. ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసి మీరు వీరాంజనేయ విహారయాత్ర అని ఎత్తుకుతే ఎన్నో పోస్ట్స్ వస్తాయి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఎల్డర్స్. అండ్ ఈ సినిమా అది చాలా ఆర్గానిక్ సక్సెస్ అండి. కాకపోతే ఒక స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్ అనమాట. ఇవాళ ఒక 1 month 2 days అయింది సినిమా రిలీజ్ అయ్యి. డైలీ ట్వీట్స్ వస్తూనే ఉంటాయి, డైలీ సినిమా గురించి బాగా మాడుతుంటారు. బట్ ఇంకా సక్సెస్ మీట్ ఎప్పుడు అవుతుంది అన్న దీంట్లో ఉన్నప్పుడు 16th అని చెప్పారు. 16th ఈజ్ మా నాన్నగారు బర్త్డే, ఆయన వాళ్ళు లేరు. సో ఆ రోజు అవ్వడం అనేది నేను చాలా ఒక డివైన్ కోఇన్సిడెన్స్గా ఫీల్ అవుతున్నాను. సో ఆయన 7 years బ్యాక్ వెళ్ళిపోయారు. అండ్ సో ఈ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కూడా నాకు ఇట్ వాజ్ ఎ వెరీ పర్సనల్ ఫిలిం. ఈ అస్థికలు కానీ అంటే ఆ అస్థికలు ఒక వాల్యూ నాకు తెలుసు. ఒక అస్థికలు కలపడం అనేది ఎంత ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ లైఫ్. సో అవన్నీ సో మళ్ళీ ఒక బిటర్ స్వీట్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ ఎమోషన్స్ అన్నీ ఫీల్ అయ్యి ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. సో రియలీ థ్యాంక్ఫుల్ టు అనురాగ్ ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్ కాల్డ్ వీరు. అంటే ఇప్పటివరకు అందరూ నన్ను అంటే నేను నవ్వించగలను అని అనుకున్నారు. బట్ వీడి పైన ఒకళ్ళకి కోపం రావచ్చు, ఒకళ్ళకి జాలి రావచ్చు, ఒకళ్ళకి యూనో ఆ అనుభూతి అవన్నీ చేయగలిగే నమ్మకం ఇచ్చింది అనురాగ్ నాకు. అంటే సో ఈ క్యారెక్టర్సే కాదు, సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేయగలడు అని నన్ను నమ్మి సుధీర్ గారికి ప్రపోజ్ చేయడం, ఈటీవీ విన్కి ప్రపోజ్ చేయడం అనేది ఐఎమ్ రియలీ హ్యాపీ. సో యాక్చువల్లీ అనురాగ్తో ఆల్మోస్ట్ ఒక అక్టోబర్లో ప్రపోజ్ చేశాడు నాకు ఈ ఫిలిం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేబీ 1-2 days మిస్ అయ్యామో కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకుంటాం రోజు. ఏ రోజు మిస్ కాలేదు ఆల్మోస్ట్ 1-2 days తప్పించి. అలాంటి ఒక ఇదే అనిపించింది, అదేదో ఉంటుంది డైలాగ్, రిలేషన్షిప్ ఆఫ్ ఎన్ యాక్టర్ డైరెక్టర్ షుడ్ బి, అట్లా దానికి ఒక రిజంబ్లెన్స్ లాగా అనిపించింది నాకు. సో ఐ హోప్ ఐ వర్క్ విత్ హిమ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్. అండ్ ఈ సినిమాని ఫ్యూయల్, ఇది బండి కనిపిస్తుంది కదా మీకు, ఆ బండిలో ఫ్యూయల్ వేసిన మా సుధీర్ గారు, మా డ్రీమ్ ఫార్మర్స్, ఈపీ సతీష్ గారు, లైన్ ప్రొడ్యూసర్ అనదర్ సతీష్, వీళ్ళందరూ ఈ సినిమాకి యూనో ఈ బండిలో ఫ్యూయల్ వేసి ఇన్నాళ్ళు ఈ 4 months చాలా కష్టమైన సిచ్యువేషన్స్లో షూట్ చేశాం. బట్ దే మేడ్ ష్యూర్ అంతా స్మూత్గా వెళ్ళి అందరూ కంఫర్టబుల్గా ఉండి దీన్ని నడిపించారు. బట్ ఆ బండిలో ఫ్యూయల్ వాళ్ళు వేస్తే అక్కడ 2 చక్రాలు కనిపిస్తాయి. అది ఈయనొకటి, వీళ్ళిద్దరండి చక్రాలు, నితిన్ అండ్ సాయి. శశిమాతను ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అండ్ అక్వైర్ చేసుకుంటున్న మూవీస్ కూడా చాలా మంచి స్పెషల్ రియలీ హార్ట్ఫుల్ మూవీస్.
సో ఐ థింక్ వాళ్ళ హార్ట్ ఈజ్ ఎట్ ద రైట్ ప్లేస్ ఇద్దరికి. సో ఇద్దరు ఈటీవీని అంత గ్యాప్ లేకుండా అంత సక్సెస్ఫుల్గా మంచి కంటెంట్తో అందరిని టచ్ చేస్తున్నందుకు రియలీ థ్యాంక్స్. అండ్ ఐ థింక్ మన యాత్ర ఇంకా ముందుకు కంటిన్యూ అవుతుందని ఐఎమ్ హోపింగ్. అండ్ ఆల్సో మై కో యాక్టర్స్. అండ్ నిజంగానే ఈ వాట్ ఎవర్ ఈ 4 months షూట్ ప్లస్ దాని తర్వాత ప్రమోషన్స్ ఇవన్నీ, సో లైఫ్లో ఒక నా ఇంకో సిస్టర్ దొరికినట్టే ఉండే నాకు ప్రియా. అండ్ ఈవెన్ రవి తరుణతో కూడా అసలు గ్రేట్ వర్కింగ్. సో ఆల్మోస్ట్ ఒక 4 friends లాగా ఉన్నాం మేము. ఒక చిన్న ఒక కాలేజ్ డేస్ లాగా విహారయాత్ర కుర్రోళ్ళు మేము. సో అలా ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది మా మధ్యన. సో ఐ థింక్ దట్ షోస్ ఆన్ ద స్క్రీన్. అండ్ అట్లానే మా డిఓపి అంకుర్ అసలు చాలా కష్టమైన సిచ్యువేషన్స్లో అంత బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ చూపించి అసలు ఆయన ఈజ్ లైక్ ఇప్పుడు మైండ్లో ఎప్పుడు అదే నడుస్తూ ఉంటుంది. సో లైక్ అంటే పర్ఫెక్షనిస్ట్ అంటారు కదా, ఆయన దానికో ఎగ్జాంపుల్. అండ్ థ్యాంక్ యూ విక్రమ్, వెరీ సోల్ఫుల్ మ్యూజిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను సమ్మరీ చెప్పాలంటే జస్ట్ ఈ మూవీ ఎంతమంది హార్ట్స్ని టచ్ చేసిందో మాకు తెలుసు. ఇంకా ఇది ఓటీటీలోనే ఉంటుంది కాబట్టి ఇంకా చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఈ యాత్ర వెళ్తూనే ఉంటుంది ఈటీవీ విన్ ఉన్నంత వరకు. సో లైక్ మీ అందరికీ నచ్చిన డైలాగ్ అండ్ చాలా అందరికీ నచ్చిన డైలాగ్ ఒకటి జస్ట్ చెప్దాం అనుకుంటున్నాను. సో మంచో చెడో వీలైనన్ని అనుభవాలు పోగు చేసుకుందాం, ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. వీఆర్ ఆల్ స్టోరీస్, నథింగ్ లెస్ నథింగ్ మోర్. సూపర్. ఇయర్స్ బ్యాక్ అండి నేను ట్వీట్ చేశాను, సీనియర్ నరేష్ ఈజ్ ద మోస్ట్ లైక్ ద పర్ఫెక్ట్ యాక్టర్ వీ ఎవర్ హ్యాడ్ విత్ అల్టిమేట్ వర్సటాలిటీ అని పోస్ట్ చేశాను 10 years బ్యాక్. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చిత్రం బళ్ళారి, చిత్రం కానీ, జంబలగడపం ఇవన్నీ డైలాగ్స్ తెలుసు. చిన్నప్పటి నుంచి ఒక ఐడల్ లాగా చూసేవాడిని అనమాట. అసలు యాక్టర్ అవుతానని, ఆయనతో వర్క్ చేస్తానని అసలు ఆబ్వియస్లీ ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది అనురాగి చెప్పగానే నేను అసలు ఇంకా Cloud9కి వెళ్ళిపోయాను. అంటే దట్ వాజ్ ద ఫస్ట్ రీజన్ టు డూ దస్ ఫిలిం. సెకండ్ రీజన్ వాజ్ ద స్క్రిప్ట్. అంత ఇష్టం నాకు ఆయన. సో అలాంటిది చేస్తున్నాను అనగానే ఇంకా నాకు ఆనందానికి హద్దులు లేవు. సో మొత్తం ఈ షూట్లో మామూలుగానే ఆయన నటనకి నేను ఒక ఏకలవ్య శిష్యుడిని. సో ఇవి సినిమాలో ఇంత క్లోజ్గా, ఇంత ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ ఇవన్నీ అసలు చాలా మంచి ఎమోషనల్ మూమెంట్. జస్ట్ ఏదో వచ్చి ఇట్లా క్యాజువల్ డైలాగ్స్ ఇవన్నీ కామెడీది కాకుండా ఒక బ్యూటిఫుల్ బాండ్, ఒక ఇవాళ యాజ్ అంటే టుడేస్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ని ఒక ప్రాక్టికల్గా చూపించిన సందర్భాలు ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలానే మీ ఏకలవ్యుడి శిష్యుడిగా కంటిన్యూ అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలు కథలే, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. నాకు ఒక అందమైన అనుభవాన్ని, జ్ఞాపకాన్ని, కథని ఇచ్చిన మీడియా వాళ్ళకి, ఆడియన్స్కి, ఈ టీంకి థ్యాంక్స్ లాట్. నేను చాలా లెందీ స్పీచ్ ఇద్దాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ లేట్ అయింది. సో క్రిస్పీగా లెందీ స్పీచ్ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముందుగా ఐ స్టార్ట్ విత్ మై డైరెక్షన్ టీమ్. ఒక్కసారి డైరెక్షన్ టీం ఎవరైనా ఉంటే ఒకసారి స్టేజ్ మీదకి రండి ప్లీజ్. అన్వేష్, జగదీష్ వీళ్ళందరూ చాలా త్వరలో చాలా పెద్ద డైరెక్టర్స్ అవుతారని నాకు గట్టి ఒపీనియన్. ఎందుకు అంటే ఈ సినిమాని ఎంతగా ఓన్ చేసుకున్నారో, ఎంత హానెస్ట్గా వర్క్ చేశారో, ఎన్ని ప్రాబ్లమ్స్ నా దాకా రాకుండా సాల్వ్ చేశారని నాకు తెలుసు. ఇదే కన్విక్షన్ తోటి, ఇదే డెడికేషన్ తోటి వాళ్ళు ఉంటారు అని నాకు తెలుసు. కాబట్టి దే విల్ బీ డైరెక్టర్స్ వెరీ సూన్. సుహానా థ్యాంక్స్ ఎలాట్, రవి థ్యాంక్స్ ఎలాట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. దెన్ ఈ సినిమా, ఈ కథని నాకన్నా ఫస్ట్ బిలీవ్ చేసింది నా ఫ్రెండ్, తన పేరు తేజ. తను ఫస్ట్ ఈ కథే చేయమని నాకు చెప్పడం, ఈ ఉన్న అన్ని కథల్లోకి ఈ కథని చూస్ చేసుకోమని నాకన్నా ఎక్కువ నమ్మి నాకు ఫస్ట్ చెప్పాడు. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. తను చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఈ సినిమాలో. సో తను ఇప్పుడు లేడు, బట్ హీస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ టు బీ దేర్ ఈరోజు. అండ్ దెన్ సుధీర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, డ్రీమ్ ఫార్మర్స్కి. అండ్ దెన్ ఈటీవీ విన్కి.
నాట్ బికాస్ దే గేవ్ మీ ఎ ఛాన్స్, బట్ నన్ను ఎవ్వరూ నమ్మనప్పుడు నన్ను నమ్మారు. ఈ కథ ఏమీ కానప్పుడు దీన్ని నమ్మారు. సో వీళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్ పీపుల్. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ సాయి. యా, ఈ సినిమాని నాతో పాటు మోసి ఇన్ఫ్యాక్ట్ నాకన్నా ఎక్కువ నమ్మిన వ్యక్తి నితిన్. నాకు ఒక మంచి కామెంట్ వచ్చినప్పుడు, ఒక మంచి రివ్యూ వచ్చినప్పుడు, లేదా ఒక బ్యాడ్ రివ్యూ వచ్చినప్పుడు, నాకు ఏ కైండ్ ఆఫ్ ఎమోషనల్ స్టేట్లో ఉన్నా నా ఫస్ట్ మెసేజ్ నితిన్కి వెళ్తుంది, యువర్ బ్రదర్ నితిన్. యా, థ్యాంక్ యూ. దెన్ మై సినిమాటోగ్రాఫర్ అంకర్. యూజువలీ సినిమాటోగ్రాఫర్ ఐ ఆఫ్ ద డైరెక్టర్ అంటారు, హీస్ హార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తను నాతో పాటు అంత ఈక్వల్గా ఈ సినిమాను ఓన్ చేసుకున్నాడు. సో he's not just a DOP of this project అండి, he's a line producer, he's an executive producer at times, he's my first AD. నాకు ఏమన్నా నేను బెంచ్ చేసుకోవాలంటే నాకు ఉన్న ఒక బౌన్సింగ్ బ్యాగ్ లాగా అనమాట. సో హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ అంకర్, థ్యాంక్ యూ, మీన్స్ ఎ లాట్. అండ్ దెన్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ అండ్ లైన్ ప్రొడ్యూసర్ సతీష్ గోలి. యాజ్ వి టోల్డ్, చాలా రిస్ట్రిక్టెడ్ బడ్జెట్స్లో చాలా ఈ కైండ్ ఆఫ్ చాలా ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్లో మేము షూట్ చేసాము. దే వర్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. థ్యాంక్స్ ఎ లాట్ బ్రో, థ్యాంక్ యూ. We had many fights, but I think they're all worth it at this moment. Thank you. And then my editors, Harishankar and Naresh, ఇద్దరికి. హరిశంకర్ ఈ సినిమాకి ఒక డైరెక్షన్ ఫిక్స్ చేశాడు, బట్ వెన్ ఇట్ నీడెడ్ ఏ ఫినిష్, దట్స్ వెన్ నరేష్ కేమ్ ఇన్ టు పిక్చర్ అండ్ హీ డిడ్ గ్రేట్ జాబ్. నరేష్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. And then my music director Vikram, I think his tana understanding of sound and tana understanding of emotions is great andi. Chala vinpiche pair avutundi. Please remember his name, Vikram. And then my actors, everyone, smallest possible role chesindi వాళ్ళ దగ్గర నుంచి. Uday, I don't know where he is. So thank you Uday. అండ్ ఉదయ్ నుంచి మొదలు పెడితే రాకేష్, రమేష్ గారు, అందరూ దీన్ని చాలా హానెస్ట్గా నమ్మారు. ఇదో మంచి సినిమా అని నమ్మి నాకన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేశారు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ రాకేష్. అండ్ దెన్ ఐ విల్ కమ్ టు ద లీడ్ యాక్టర్స్. ఇది రవి. ఫస్ట్ ఒక్కసారి కమ్. రవి లేకపోతే ఈ సినిమా జరిగేది కాదు. ఐ షుడ్ టెల్ యూ దిస్ బికాస్ ఎందుకంటే రవి పరిచయం చేసిన కాంటాక్ట్స్ నుంచి నేను డ్రీమ్ ఫార్మర్స్ని అప్రోచ్ అయ్యాను. డ్రీమ్ ఫార్మర్స్ నుంచే ఈటీవీని వచ్చింది. సో హీఈస్ ద స్టార్టింగ్ పాయింట్ నాకు. థ్యాంక్స్ రవి, థ్యాంక్ యూ. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ బ్యూటిఫుల్లీ ప్లేయింగ్ దిస్ రోల్. అండ్ దెన్ తరుణ, యూఆర్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. థ్యాంక్ యూ, మీన్స్ ఎ లాట్. అండ్ దెన్ రాగ్ని చాలామంది అన్నారు హీఈస్ ఏ సర్ప్రైజ్, మాకు ఈ సినిమాలో బాగా చూస్ చేసుకుని అదిదని అన్నారు. బట్ నేను ఈరోజు చెప్తున్నాను, రాగ్ ఇంకో 10 సినిమాలు చేస్తే ఆ 10 సినిమాల్లోనూ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాడు. ఈజ్ సచ్ ఎ బ్రిలియంట్ యాక్టర్. సో యా. అండ్ దెన్ ప్రియా, ఐ కుడ్ ఓన్లీ సీ సరియూ ఇన్ ద రోల్ అనమాట. నేను ఫస్ట్ తన ఆప్షన్స్ చూసినప్పుడు ప్రియా వచ్చినప్పుడు ఎందుకో ఆ అమ్మాయి కొంచెం హెడ్ స్ట్రాంగ్ అమ్మాయి ఏమో అట్లా ఇట్లా అనుకున్నాను. బట్ దెన్ షీజ్ సో అండ్ ఐ థాట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ది స్క్రిప్ట్. బట్ సినిమా చేస్తున్న క్రమంలో అది కాదని అర్థమైంది. ఆ తర్వాత నేను అనలైజ్ చేసుకుంటే నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఆ అమ్మాయి ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ లాగే కనిపిస్తుంది. ఇంతకుముందు అలాంటి రోల్స్ చేయడం వల్ల అలా ఉంది అనుకున్నాను, బట్ సరీ రోల్ చేశాక నాకు క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ, మీన్స్ ఎ లాట్. అండ్ దెన్ భవిష్య, థ్యాంక్స్ ఎ లాట్ టు ద హోల్ ఈటీవెన్ టీమ్ యాక్చువల్లీ. దెన్ నరేష్ గారు, నేను చెప్పాలి, నరేష్ గారు ఈజ్ ఎ డిలైట్. ఆయన ఎంత గ్రేట్ యాక్టర్ ఇవన్నీ మర్చిపోతే ఈజ్ లైక్ వెరీ పాజిటివ్ పర్సన్ అనమాట. సెట్ అంతా పాజిటివిటీ నిండిపోతుంది. నేను ఇంకో 10 సినిమాలు చేస్తే ఆ 10 సినిమాల్లో కూడా నరేష్ గారు ఉండాలని కోరుకుంటాను సార్. అండ్ ఐ విష్ ఎవ్రీ డైరెక్టర్ గెట్స్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్ బికాస్ అది ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇట్ విల్ ఓన్లీ హ్యాపెన్ విత్ నరేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్, మీన్స్ ఎ లాట్. సో యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఫైనలీ టు ద ఆడియన్స్, చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి. చాలా గుర్తుండిపోయే మెసేజెస్, కామెంట్స్, ట్విట్టర్లో పోస్టులు, ఇన్స్టాగ్రామ్, అన్నోన్ కాల్స్, ఎవరెవరో కాల్స్ చేస్తున్నారు.
ఎక్కడో ఒక మారుమూల పల్లె నుంచి సమ్ ఎన్ఆర్ఐ హూ ఇస్ సెటిల్డ్ ఇన్ యూకే ఆస్ట్రేలియా దాకా నాకు అందరి నుంచి మెసేజెస్ ఆర్ కాల్స్ ఆర్ సమ్ వే వాళ్ళు వాళ్ళ ఎమోషన్ని తెలిపారు. ఒక్కటి మాత్రం నేను గుర్తు చేసుకోవాలనుకున్నాను. ఒక క్యాన్సర్ పేషెంట్ నాకు ఒక మెసేజ్ పెట్టారండి. తన లాస్ట్ ఫేజ్లో ఈ సినిమా అతనికి సొలెస్ ఇచ్చింది అని చెప్పారు. దట్ మీన్స్ ఎ లాట్ టు మీ. థ్యాంక్ యూ అండి. యా థ్యాంక్ యూ. నాకు సెకండ్ ఇన్నింగ్స్లో పెద్ద బూస్టర్ ర్యాకెట్ శతమానం భవతి ఇచ్చినటువంటి సతీష్ వైకిషన్ గారు, ఉదయ్ గారు, నందకిషోర్ గారు, వెంకటేష్ నిమ్మలపూడి, మై డార్లింగ్ బ్రదర్, ఎంటైర్ టీమ్, మై కెప్టెన్ అనురాగ్, ఆల్ పేరు ఎందుకంటే యూత్లు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోవడం కదా ఇంత సక్సెస్ కొట్టేసామని వచ్చాను. ఇక్కడ ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే ఎంత ట్రావెల్, ఎంత ఎమోషన్ నిజంగా. కాబట్టి లఘు ప్రసంగం చేద్దామంటే లడ్డు చేతిలో పెట్టుకుని గుట్టుకొని మింగితే టేస్ట్గా తెలియదు. కనీసం 2-3 ముక్కల్లో లడ్డు నవ్వాలి. కాబట్టి ఈ సినిమా ఇక్కడే ఇదే స్టేజ్ మీద 2 పెద్ద వ్యాఖ్యలు చేశాను నేను. ఒకటి ఏం చెప్పానంటే, ఉషా కిరణ్ మూవీస్కి శ్రీవారికి ప్రేమలేఖంతో ఈటీవీ విన్కి ఇదంతే అని చెప్పా ఒకటి. రెండోది స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతూ చాలామంది హేమాహేమీలు ఉన్నారు తెలుగు సినీ పరిశ్రమలో. నాకు ఆ టైంకి గుర్తొచ్చిన 2 తరాల్లో 2 పేర్లు చెప్పి అనురాగ్ పాలుట్ల పేరు చెప్పాను. తర్వాత మన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి, అదేంటంటే అంతంత పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు అని. చాలామందికి నమ్మకం నేను ఏదన్నా స్ట్రైట్ ముక్కుసూటిగా మాట్లాడతాను, ఏదో ఊరికి పొగడ్డానికి చెప్పను, కానీ చాలా పెద్ద స్టేట్మెంట్ అని. ఇవాళ ఆ స్టేట్మెంట్ ప్రూవ్ అయింది. ఒకటి, ఇవాళ కరెక్ట్గా 1 month and 2 days నేనే చెప్పొచ్చా అని అడిగాను. ఇట్ ఈస్ నియరింగ్ 200 million స్ట్రీమింగ్ మినిట్స్. ఐ థింక్ ఇంతకంటే పెద్ద హిట్ నేను చూడలేదు. ఓటీటీలు బహుశా ఉందేమో నాకు తెలియదు, కానీ నా వరకు మేము చూసినంత వరకు బిగ్గెస్ట్ హిట్ అండి. ఒకటి, ఇందాక సోదరుడు నితిన్ చెప్పినట్టు రెస్పెక్ట్ అండి. అంటే నేను చెప్పలేకపోతున్నాను. అంటే ద వే రివ్యూస్, తర్వాత వ్యూస్, దాని యొక్క రిఫ్లెక్షన్ బహుశా నాకు చాలా అరుదుగా, ఫ్రాంక్గా చెప్పాలంటే సామాజిక వర్గం అంటే చాలా హిట్లు చేశాను. సామాజిక వర్గం తర్వాత ఒక 40 రోజులు 20 కథలు వినాల్సి వచ్చింది. ఎన్ని చేస్తాం? కొన్ని చేయగలుగుతాం. గత వారం 10 రోజులుగా వరుస ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మళ్ళీ టోటల్ డిఫరెంట్ రోల్ అండి, చాలా కొత్త. మీరు వినండి, అంటే బహుశా ఇక నెక్స్ట్ వారం రోజుల్లో దాదాపు 3-4 కథలు వింటున్నాను. అంటే ఇదంతా ఒక్క ప్రోడక్ట్ అండి. ఒక టైం ఒక జీవితాన్ని మార్చేస్తుంది. దాంట్లో ఇది ఒక సినిమా. ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ద టీమ్ హియర్ పేరున. 3 సింహాలు ఈ సినిమా కంటే. ఒకటి ప్రొడక్షన్, రెండవది టెక్నీషియన్స్, మూడవది ఆర్టిస్టులు పేరున, 4వ సింహం మీడియా, కనపడని ఇది స్తంభం. ఈ సింహాలు నిలబెట్టే స్తంభం జనం అండి. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తానండి. పేరు అంటే కోట్ల మంది. నిజంగా నా అదృష్టం అది. సినిమా ప్రతి మెతుకు మీద పేరు రాసిపెట్టినట్టే ప్రతి ఫ్రేమ్ మీద కూడా పేరు ఉండాలి, అప్పుడే జరుగుతుంది. అది నా అదృష్టం అండి. నిజంగా ఈ సినిమాలో నేను ఒక భాగం, కీలకమైన భాగం లీడర్ చేయడం అనేది నా అదృష్టం. నా కెరియర్కి టర్నింగ్ పాయింట్ అండి. పేరున చెప్పాలంటే ఫస్ట్ అనురాగ్ పాలుట్ల మొత్తం పూనకమే ఈ సినిమా. కాకపోతే పూనకం వస్తుంది ఫస్ట్ డైరెక్షన్లో, కానీ దేవుడు కనిపిస్తాడో లేదని తెలియదు మరి సినిమాలో. కానీ దేవుడు నాకు కనిపిస్తాడని నమ్మకం, అది దేవుడు చూపించాడు నిజంగా. ఇదే స్టేజ్ మీద బహుశా అనురాగ్ పాలుట్లను ముద్దు పెట్టుకున్నాను నేను బహుశా ఫస్ట్ డైరెక్టర్ స్టేజ్ మీద ముద్దు పెట్టుకోవడం అనుకుంటా. పవిత్ర అడిగింది అదేంటి అలా ముద్దు పెట్టుకున్నామని. అంటే లిప్ లాక్ చేస్తే బాగుంటుంది కదా, కాబట్టి బుగ్గ మీద పెట్టుకున్నా. అంటే ఒకటి అంటే అంత ముద్దుగా
ఆ ట్రావెల్ అనిపించింది, ఆ రోజు అనిపించింది, అందుకని ముద్దు పెట్టుకున్నాను. రెండోది అంత ముద్దొచ్చి సినిమా తీశాడండి. సో ఐ రియలీ హ్యాడ్ టు గివ్ మై లవ్ టు హిమ్ దట్ వే. ఇంకంతకంటే నేను అనురాగ్ గురించి చెప్పడానికి ఏం లేదు, ఇంకా చాలా ఉంది చెప్పాలని. అంకుర్ గురించి ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను. ఫస్ట్ రోజు ఈవినింగ్ 7 గంటలకు షార్ట్ పెడితే 9:30 రెడీ అయిందంతా, అంతే క్యాంప్ ఫైర్ ఇది అది ఇదంతా బాగుంది. కానీ ఒక చెరువు లోపల 10 గంటలకు దిగి షార్ట్ దిగాలి, షెడ్ వేసుకుని దిగాడు. నేనైతే దిగాను కెమెరామ్యాన్గా. జలగలు ఉన్నాయో, పాములు ఉన్నాయో, కప్పలు ఉన్నాయో, ఇలా దిగాడు. బట్ నిజంగా ఆయన యాజ్ హీ సెడ్ రియల్లీ దర్స్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ హస్బెండ్ వైఫ్ టీమ్ అండి. దే బోత్ వర్క్ లైక్ దట్. సచ్ అ బ్రిలియంట్ ప్రోడక్ట్ ఆడియో విజువల్. దీంట్లో నిజంగా ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ అ పోయమ్ అండి, ఎవ్రీ ఫ్రేమ్. అది ఇద్దరికి ఉంటుంది. చెప్పాను యూ విల్ బికమ్ అ డైరెక్టర్ చూడకుండా. ఇంకా చాలామంది డైరెక్టర్స్ అవుతారు ఇక్కడ. ఎనివే అంతవరకు వస్తే ప్రొడక్షన్ టీం చెప్పాలండి నిజంగా బాపినేడు గారికి, నితిన్ గారికి, అదే కానీ సాయి గారికి, సతీష్ వాళ్ళకి డ్రీమ్ ఫార్మర్స్ నిజంగా అండి. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను. విజయకృష్ణ మూవీస్లో నన్ను ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారండి. బహుశా నేను ఎక్కువ తీసుకున్నానే, నాకు కొంచెం గిల్టీ కూడా అనిపించింది ఒకసారి. బట్ ఖచ్చితంగా నేను రుణపడి ఉంటాను మీరు ఇచ్చిన ట్రీట్మెంట్కి, మీరు ఇచ్చిన సినిమాకి. పేరున చెప్తున్నానండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, బాబా సాక్షిగా చెప్తున్నాను. పేరున ఇక్కడ థ్యాంక్స్ ఒక్కొక్కళ్ళకి. ఇంకా ఆర్టిస్టులు నేను చెప్పగలరు. రాగ్మయూర్ ఫైర్, వీ రియలీ ఈచ్ సీన్ వాజ్ అ కబాడీ ఫర్ అస్. ప్రియా ప్రతి క్యారెక్టర్, హిస్ క్యారెక్టర్, హర్ క్యారెక్టర్, లాస్ట్లో అమ్మాయి ఒక చిన్న దాంట్లో మొత్తం ఇమేజ్ మారిపోతుంది అమ్మాయిది. నిజంగా అంతే, ఎంత బాగా రాశారో ఆ క్యారెక్టర్ సూట్ అయింది. నిజంగా ఈ అమ్మాయిని ఈ అబ్బాయి వదిలేసుకుంటే చాలా బాధ ఉండేది అనిపించింది. అంటే అంత అందంగా చెక్కారు ఆ క్యారెక్టర్ని. ప్రతి వాళ్ళు పేరు ఎవ్రీబడి డిడ్ బ్యూటిఫుల్లీ. ఫైనలీ ఒక మంచి ప్రోడక్ట్ ఇది. లాస్ట్ ఒకటి చెప్తానండి, దిస్ ప్రోడక్ట్ ఈజ్ రీడిఫైనింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అండి. అది మాత్రం నేను చెప్పగలను. ఎన్ని పైరసీలు వచ్చినా ఏం వచ్చినా ఒరిజినల్ ఇస్ ఒరిజినల్. దిస్ ఈజ్ ఇట్. నిజంగా అంటే ఆల్వేస్ పాత్ బ్రేకింగ్. రామోజీరావు ఇందాక సోదరుడు నాగేంద్ర ప్రభు ఎవరు చెప్పారు, ఎంతమంది రామోజీరావుని కరెక్ట్ నిజమండి. వాళ్ళంతా కూడా నాది అనుకుని చేశారండి. నితిన్ కానీ, సాయి గారు కానీ ఎన్నిసార్లు టచ్లో ఉండేవాళ్ళం. ఇట్ ఇస్ అన్ ఎమోషన్ కనెక్టెడ్. అది ఎప్పుడు నాకు ఉషాకిరణ్ కాంపౌండ్లో ఉంది, రామోజీరావు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అది ఇంకా కంటిన్యూ నా సంతోషం. బాపినేడు గారికి పేరున, డ్రీమ్ ఫార్మర్ సుధీర్ గారికి. సచ్ అన్ ఎమోషన్ ట్రావెల్. అండ్ ఫైనలీ ఇంత సక్సెస్ 50 years దాటి 51 దాటి 52కి వెళ్తున్నాను. సో నిజంగా ఇది బహుశా దేవుడు బ్లెస్సింగ్ ఉండాలి, మన క్రమశిక్షణ ఉండాలి, ప్రవర్తన ఉండాలి. ఎవరికైనా నేను చెప్పేది అదే, పర్ఫార్మెన్స్ ఎలాగో ఉండాలి. ఇవన్నీ కలిసినప్పుడు అన్నీ బాగా జరుగుతాయండి. ఈ సినిమా మెమొరీ మాత్రం నా లైఫ్లో నేను మర్చిపోలేను. సో ఇంకా చాలా మాట్లాడాలి. నేనేమనుకుంటున్నానంటే ఎప్పుడు ఎవరు ఎలా కోఆర్డినేట్ చేద్దాం కానీ త్వరలో నేను పాటిస్తాను. సో విల్ ఆల్ క్యాచ్ అప్. అక్కడ మైక్ పెట్టుకుని మనం అందరం, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాను, వేదిక పైకి ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా పిలుస్తాం. అలా ఉంటాం. కాకపోతే తప్పకుండా వీ విల్ హ్యావ్ ఎ లవ్లీ అంటే టీ పార్టీ ఇస్తున్నానండి, పర్లేదా? అవుతా. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ లవ్ అండ్ సక్సెస్ అండి. ప్రజలకి, మీడియాకి, పేరున సోషల్ మీడియాకి, ఒక్కొక్కరికి కూడా అండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ వంశీ అండ్ శేఖర్. ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారా? రైట్. అరవంలో ఒక ఇది ఉంది, ఒక పద్యం, తూణిలు మిరుపార్ తురుంబులు మిరుపార్. అంటే దేవుడు పిల్లర్లో ఉంటాడు, డస్ట్లో కూడా ఉంటాడు. అలా ఎక్కడ చూస్తే వాళ్ళే. నిజంగా మాకు ఇంత సక్సెస్కి పాపం నిజంగా వాళ్ళు కూడా హార్ట్ పెట్టి ఎవ్రీ ఫిల్మ్కి అలాగే పనిచేస్తారు. థ్యాంక్ యూ పేరున ఒక్కొక్కళ్ళకి. అండ్ నాగేంద్రకి ఫస్ట్ రివ్యూ ఇచ్చిన నాగేంద్రకి, ప్రభుకి, పేరున ఒక్కొక్కరికండి థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే క్షమించండి, అందరి పేర్లు అందుకని మరొకసారి నేను చెప్తే థ్యాంక్ యూ వెరీ మచ్.